కొండెక్కిన చికెన్ ధర ఈ నెల 1వ తారీఖు నుంచి స్కిన్‌లెస్ 340, 350 ఈ విధంగా రేట్లు పెరగడం జరిగింది. కొద్ది కాలంగా ఈ రేట్లని అమాంతంగా 370, 380, ₹400 వరకు కేజీ చికెన్ అమ్మటం జరిగింది. ఇప్పుడిప్పుడే 320, 330, ₹340 కేజీ చికెన్ అమ్మటం జరుగుతుంది. అమాంతంగా ఈ కోళ్ల ధరలు పెంచటం మూలాన సామాన్య మధ్య తరగతి ప్రజలు ఏదైతే తింటారో ఈ చికెను అందనంత ఎత్తుగా ఆకాశాన్ని అంటుకోవడంతో సామాన్యమైనటువంటి ప్రజలు బెంబేలెత్తిపోవడం జరిగింది. దీని అంతటికీ ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర వ్యాప్తంగా కోళ్ల పరిశ్రమ క్షీణదశలో చేరుకోవటం. ఇటు జంగారెడ్డిగూడెం, రాజమండ్రి ఇక్కడ నుంచి మన కోళ్లు సప్లై అవుతూ ఉంటుంది. సరైనటువంటి సప్లై ఎండాకాలం అవటం మూలాన మనకి అందుబాటులో లేకపోవటం, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి కూడా మనకి సరైన కోళ్లు రాకపోవటం మూలాన రాష్ట్ర వ్యాప్తంగా కోళ్లు ధరలు చుక్కలు చూపించేటువంటి పరిస్థితి మనకి రావటం జరిగింది. యుద్ధాల వల్ల జరిగేటువంటి సంక్షోభం వల్ల డీజిల్, పెట్రోల్ ధరలు పెరగటం, గ్యాస్ ధరలు పెరగటం, ఇట్లా అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నటువంటి ప్రజల్ని చికెన్ ధర కూడా గత 25 రోజులుగా అమాంతంగా కేజీ చికెన్ని దశల వారీగా ఈ 25 రోజుల్లో ₹400 పెంచుకోవటం జరిగింది. ఇప్పుడిప్పుడే 320, 330, ₹340గా మన పేపర్ రేటు డిసైడ్ చేసి ప్రజలకు అందించడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ విషయంలో రేట్లని నిర్ణయించి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగా ఏదైతే పేపర్ రేటు ప్రకటిస్తారో ఖచ్చితమైన రేటు ప్రజలకు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం.